చాలా విలువైన ప్రశ్న అడిగారు. మీరు చక్కగా అర్థం చేసుకున్నారని అనుకుంటాను. మీ అవగాహనను ప్రశంసిస్తున్నాను. దానికోసం మీరు మతం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. మతం అంటే నమ్మకాలు మరియు విశ్వాసాల సిద్ధాంతీకరణ. మీరు ఒక హిందువు కావచ్చు, ఒక ముస్లిం కావచ్చు. అయినప్పటికీ ప్రతి ఒక్కరికి తాము మోయాల్సిన బరువు ఉంటుంది. నేను భగవంతుని నమ్ముతాను అనే దృఢమైన సిద్ధాంతపరమైన విశ్వాసం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. చెబుతారు కూడా. నిజంగా ఉందా? మీ హృదయంపై చెయ్యి పెట్టుకుని నేను భగవంతుని నమ్ముతాను అని నిజమైన ధోరణిలో అధికారికంగా చెప్పండి. అప్పుడు మిమ్మల్ని మీరే సందేహిస్తారు. జీవితంలో కొన్ని సమస్యలు, చిక్కులు వచ్చినప్పుడు ఎక్కడున్నాడు దేవుడు అని అడుగుతారు. So dogmas and belief system, they don't last for too long. అంటే మీ విశ్వాస వ్యవస్థపై సవాల్ చేసినప్పుడు సిద్ధాంతాలు, విశ్వాస వ్యవస్థలు ఎక్కువ కాలం నిలవవు అని అర్థం. మీరు మతపరమైన విశ్వాస వ్యవస్థ నుండి ఆధ్యాత్మికతకు మరలినప్పుడు దాని అర్థం ఏమిటి? మీరు నమ్మిన విశ్వాస వ్యవస్థ నమ్ముతున్నదాన్ని అనుభవం చెందాలనుకుంటారు. ఉదాహరణకు, భగవంతుడు అంతటా ఉన్నాడు అని చెప్పే సిద్ధాంతం మతపరమైన విశ్వాసం. కానీ ఆధ్యాత్మికం ద్వారా మీరు ప్రతి చిన్న విషయంలోనూ నేను భగవంతుని అస్తిత్వాన్ని అనుభూతి చెందుతాను అని చెప్పగలిగినప్పుడు మీరు కేవలం జ్ఞానం నుండి అనుభవానికి ప్రగతి చెందారని అర్థం. అప్పుడేం జరుగుతుంది? మీ ఆధ్యాత్మిక యాత్రలో మీరు ముందుకు సాగుతూ ఉంటే ఆధ్యాత్మిక అనుభవాలతో కూడా విసుగు చెందే సమయం ఒకటొస్తుంది. అప్పుడు ఇదిక చాలు అనుకుంటారు. For example, if you happen to be in the company of a very wealthy friend of yours, ఉదాహరణకు, మీకు ఒక అతి సంపన్నుడైన స్నేహితుడుండి తన స్వంత ద్వీపంలో మీరు అతనితో కలిసి ఒక 3 నెలలు గడిపారనుకోండి. నేను చాలా కాలం అతనితో ఉన్నాను అనుకుంటారు. మీ స్నేహితుని గొప్ప ఆతిథ్యాన్ని ఆనందించి ఉంటారు. కానీ మీ హృదయపు లోతుల్లో నుండి నేను అతని గొప్ప ఆతిథ్యాన్ని ఆనందిస్తున్నాను, కానీ అంతటి సంపద నాకు ఉంటే బాగుండును అనుకుంటారు కదా. కాబట్టి సంపదతో కూడిన అనుభవం లేదా సంపదను అనుభవించడం వర్సెస్ సంపన్నులు కావడం, ఈ రెండు భిన్నమైన విషయాలు. దివ్యత్వాన్ని అనుభూతి చెందడం గొప్పదే, కానీ దివ్యతగా మారడం అంతకన్నా గొప్పది. ఇప్పుడు వీటి మధ్య ఉన్న పోలిక చూడండి. సిద్ధాంతాలు మంచివి కావచ్చు, అంతటితో సరిపోదు. విశ్వాస వ్యవస్థలతో సరిపోదు. నేను వాటిని అనుభవించాలి, అనుభూతి చెందాలి. ఆ అనుభవం కూడా సరిపోదు. నేను ఆ విధంగా తయారవ్వాలి. అప్పుడు అలా తయారవడం అంటే కూడా అలసిపోయే దశ వస్తుంది. అది మీకు భారంగా అవుతుంది. మీ అనుభవం మాత్రమే ఇదేంటి, ఇంతేనా అనే విషయాన్ని మీకు బోధిస్తుంది. ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి. భౌతికంగా నేను విజయవంతం అయ్యాను, ఆధ్యాత్మికంగా సాధించాను. అయినప్పటికీ మీ అంతరంగంలో నుండి ఏదో పిలుస్తుంది. దాన్ని సైతం పరిత్యజించాలి అని మీరు అనుకుంటారు. సాధారణ ప్రజలు చిన్న చిన్న విషయాలను వదిలేస్తారు. నేను గోధుమలు తినను, నేను కాకరకాయను తినను, మీకిష్టం లేనివవి. అలాంటి అర్థం లేని విషయాలను వదిలేయడం తేలిక. కానీ పరమానందం కలిగించే వాటిని కూడా వదిలేసి చాలు, ఇది ఇంతటితో చాలు అని అన్నారంటే మీరు పూర్తిగా శూన్యం అవుతారు. జీరో జాబ్. ఆ అస్తిత్వంలో ఎక్కడైతే మీ చైతన్యం శూన్యం అవుతుందో అదే సమయంలో అదే సర్వస్వంగా మారుతుంది. ఇంకొక ఉదాహరణను నన్ను ఇవ్వనివ్వండి. మీరు టెక్నాలజీలోనే ఉన్నందువలన టెక్నో పార్టికల్స్ గురించి మీరు వినే ఉంటారు. అవి అణువుల్లోనూ పరమాణువుల్లోనూ ఉన్నట్టుగా భావించబడతాయి. అవి కాంతి కన్నా ఎక్కువ వేగంగా కదులుతూ ఉంటాయి. దాని అర్థం ఏమిటి? ఉదాహరణకు, మీరు సూపర్సానిక్ ఫ్లైట్లో ప్రయాణిస్తున్నారు అనుకోండి. ఇప్పుడు అవి అందుబాటులో లేవు,
కానీ కొన్ని సంవత్సరాల క్రితం సూపర్సానిక్ ఫ్లైట్లు న్యూయార్క్ నుండి లండన్కు అందుబాటులో ఉండేవి. లండన్లో మీరు ఉదయం 8 గంటలకు బయలుదేరితే న్యూయార్క్కు ఉదయం 3 గంటలకు చేరుకుంటారు. అప్పుడు మీరు కొన్ని గంటల సమయం ఆదా చేయగలుగుతారు. But if you are flying at the speed of light, by the time the air hostess says we are landing JFK airport, మీరు కాంతి వేగంతో ప్రయాణిస్తున్నట్లయితే ఎయిర్ హోస్టెస్ మనం జేఎఫ్కే ఎయిర్పోర్ట్లో దిగబోతున్నాము అని చెప్పే లోపల మీరు అక్కడ ఉంటారు. ఇప్పుడు కాంతి కంటే వేగంగా ప్రయాణం చేసే టెక్నో పార్టికల్స్ గురించి ఆలోచించండి. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు బెడ్రూమ్లో ఉన్నారనుకోండి, మీ అత్తగారు కిచెన్లో ఉన్నారు. and if she is moving around at the speed of tachyon particle, ఆమె టెక్నో పార్టికల్స్ అంత వేగంగా కదులుతూ ఉన్నట్లయితే ఆమె ఆ చిన్న అపార్ట్మెంటులో లేదా చిన్న ఇంట్లో ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండగలుగుతారు. అనంతమైన వేగంతో కదులుతున్న అటువంటి పార్టికల్స్ అన్ని చోట్ల ఒకే సమయంలో ఉండగలుగుతాయి. మీరు అంగీకరిస్తున్నారా? అదేవిధంగా మీరు కూడా మీ ప్రగాఢమైన చైతన్యంతో అంతటా విస్తరించగలుగుతారు. మీ కేంద్రంలో ఉన్న మీరు ఎంతగానో విస్తరించగలుగుతారు. మీరు మీ చైతన్యాన్ని చాలా సూక్ష్మంగా విస్తరించగలుగుతారు. ఉదాహరణకు మీరు ఇప్పుడు అక్కడ ఉన్నారు. మీరేం తెలుసుకోగలుగుతారు? ఇప్పుడు చాలా చల్లగా ఉంది. ఇది బాహ్యమైనది. కానీ అంతరంగంలో మీరు ఏదో అనుభూతి చెందుతూ ఉండవచ్చు. మీరు సూక్ష్మగ్రాహి అయితే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల శక్తి క్షేత్రాన్ని కూడా మీరు అనుభూతి చెందగలుగుతారు. but then as this field expands, ఈ క్షేత్రం విస్తరిస్తున్న కొద్దీ అందుచేతనే మహాత్ములు దూరంగా మారుమూలల్లో ఉన్న చైతన్యాన్ని కూడా అనుభూతిని చెందగలిగేవారు. ఎందుకంటే చైతన్యం యొక్క క్షేత్రం ఎప్పుడూ విస్తరిస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు విస్తరిస్తున్న కొద్దీ సూక్ష్మంగా, ఇంకా సూక్ష్మంగా ఆ వస్తువు యొక్క సాంద్రతను తెలుసుకోగలుగుతారు. చివరకు ఆ వస్తువు సాంద్రతను శూన్యంగా అనుభూతి చెందగలుగుతారు. అప్పుడు మీరు అనంతత్వాన్ని కూడా కనుగొనగలుగుతారు. యథార్థానికి ఇది అద్భుతమైన ఆధ్యాత్మిక శాస్త్రం. మీరు మూలంలోకి వెళ్ళగలిగినప్పుడు మరింతగా ధ్యానం చేసే కొలది మిమ్మల్ని మీరు కోల్పోతారు. అంటే మీ అహంకారపు భారాన్ని కోల్పోతారు. మీరు మరింతగా అంతరంగంలోకి దృష్టిని కేంద్రీకరించగలుగుతారు. అందువల్ల ఆధారపడటం అనేది తొలగిపోతుంది. సమాధానాలు, పరిష్కారాలు అన్నీ లోపల నుండే వస్తాయి.